చాలామంది మిత్రులు ఇసా ఫౌండేషన్లో వస్తున్న ఈ కాంట్రవర్సీ ఏమిటి? ఏకంగా మీకు సుప్రీంకోర్టు అనంటే హైకోర్టు. సో ఇక్కడ ఈ కేసు వెళ్ళింది కదా. మరి జగ్గీ వాసుదేవ్ గారు అంటే ఒక ప్రపంచ స్థాయిలో గొప్ప యోగా గురువు కదా. మీకు ఎంతోమంది ఆయన్ని ఫాలో అవుతుంటారు. మీకు ఆయన యోగాకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాశారు. అసలు ఒక జీవన విధానం అంటే ఎలా ఉండాలి, మనిషి అన్నవాడు మనిషిగా ఎలా బతకాలి, ఇలా ఎన్నో విషయాల మీద ఎన్నో పుస్తకాలు. మరి అంత గొప్ప వ్యక్తి మీద ఇలాగ బురద జల్లడము ఏమిటి, అసలు నిజంగా ఏం జరిగింది అనేది ఎంతోమంది కామెంట్స్లో అడుగుతున్నారు, దీని గురించి మాట్లాడమంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను నా అభిప్రాయం చెప్పడానికన్నా అసలు ఏం జరిగింది, మరి ఇక్కడ జడ్జులు చూడండి, సుప్రీంకోర్టు జడ్జి అలాగే హైకోర్టు జడ్జిలు, ముఖ్యంగా ఇక్కడ జడ్జి శివజ్ఞానం చాలా చాలా గొప్ప వ్యక్తి, అలాగే మీకు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు ఈ కేసుని టేకప్ చేశారు అంటే మెడ్రాస్ హైకోర్టులో. సో వాళ్ళు ఏమన్నారో గమనించామో అనుకోండి, మనకు ఈ నిజ నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్రొఫెసర్, ఈయన రిటైర్డ్ ప్రొఫెసర్ అండి, కామరాజన్ అంటారు. ఈయనకి ఇప్పుడు 69 ఏళ్ళు. ఈయన ఏమంటారు అంటే, నా కుమార్తెలు ఇద్దరు, వీళ్ళు యోగా మీద అలాగే ధ్యానము మెడిటేషన్ వీటి మీద విపరీతమైన ఇంట్రెస్ట్ వీళ్ళకు ఉంది. నాకు కూడా ఇసా ఫౌండేషన్ మీద ఉన్న నమ్మకంతో వీళ్ళని నేను అక్కడ చేర్పించాను, ఎప్పుడో చేర్పించాను. వెళ్ళిన వాళ్ళు యోగా అన్నారు, ధ్యానము అన్నారు, మెడిటేషన్ అన్నారు, అక్కడ భక్తి అన్నారు. మెల్లమెల్లగా వీళ్ళు మా నుంచి దూరం అయిపోయారు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే 15 ఏళ్ళు, ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయ్యింది. వీళ్ళు మా ఇంటికి రావడానికి కూడా ఇష్టపడ్డము లేదు. సరే, నేను వీళ్ళని చూద్దాము అని చెప్పి ఇసా ఫౌండేషన్కి వెళితే నన్ను గేటు వద్దే వీళ్ళు ఆపేస్తున్నారు. లోపలికి వెళ్ళి మా కుమార్తెలను కలవడానికి కూడా వీళ్ళు అలో చేయడం లేదు. ఇది ఎంత దారుణము అని చెప్పి ఈయన ఒక కేసు పెట్టారు. పెట్టేటప్పటికి ఇది మెడ్రాస్ హైకోర్టుకి వచ్చింది. వచ్చినప్పుడు జడ్జిలు చూడండి, జడ్జిలు ఒక ప్రశ్న అడిగారండి, సుబ్రహ్మణ్యం గారు అలాగే శివజ్ఞానం. వీళ్ళు అడిగిన ప్రశ్న మీరు ఆలోచించండి. వీళ్ళు ఏమన్నారు అంటే, ఇద్దరు అమ్మాయిలు అన్నారండి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు, తరువాత వీళ్ళు తిరిగి రాలేదు అని అంటున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఇద్దరు కూడా గుండు కొట్టుకొని ఉన్నారు, కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారు, ఎవరితో ఎటువంటి సంబంధము లేకుండా, అంటే కనీసము తల్లిదండ్రులను కూడా కలవకుండా అలాగా ఆశ్రమంలో ఉండిపోవడం ఏంటి అంటే, ఇక్కడ జగ్గీ వాసుదేవ్ గారు ఏం చేశారు, తన కుమార్తె ఈమెకి వివాహము చేశారు, మంచి ఒక కుటుంబాన్ని ఇచ్చారు, మంచి ఆస్తిపాస్తులు ఇచ్చారు. ఆమె తన జీవితాన్ని చాలా హాయిగా గడుపుతున్నప్పుడు బయట ఉండే ఈ అమ్మాయిలను అందరినీ కూడా యోగా అని, ధ్యానము అని, మెడిటేషన్ అని చెప్పి వాళ్ళని ఆశ్రమాలకు తీసుకువచ్చి గుండు కొట్టించి ఇలాంటి వస్త్రాలు వేసి వీళ్ళ ఆశ్రమంలోనే ఉండిపోయేలాగా చేయడము జగ్గీ వాసుదేవ్ గారు ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎవరు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్న. కానీ ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటి అంటే, ఈ అమ్మాయిలు వీళ్ళు ఫైనల్గా కోర్టుకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, మా నాన్నగారు మమ్మల్ని చాలా చాలా హెరాస్ చేస్తున్నారండి, మీరు ఇంటికి వచ్చేసేయండి, మీకు వివాహం చేసి చూడాలని ఉందమ్మా, మీరు రండి అంటున్నారు. వీళ్ళ హెరాస్మెంట్ని మేము తట్టుకోలేకపోతున్నాము, మేము మా ఇష్టానుసారం మాకు నచ్చి మేము ఇసా ఫౌండేషన్లో ఉంటున్నాము, ఇక్కడ ఎవరిది ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పారు. ఆటోమేటిక్గా జడ్జిలు మన రాజ్యాంగము ప్రకారము వయసుకు వచ్చిన తరువాత, అంటే మీరు ఏజ్ లిమిట్ దాటిన తరువాత మీ జీవితము మీ ఇష్టం, మీరు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, అందులో ఎవరి ప్రమేయము ఉండకూడదు. ఫైనల్గా తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదని చెప్పి మన చట్టాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు వీళ్ళ ఇష్టానుసారమే ఇసా ఫౌండేషన్కి వెళ్ళారు కదా. సో ఇందులో ఏ తప్పు ఉంది? కానీ జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, కరెక్టేనమ్మా, మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు ఇద్దరు కాదు కదా, ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మరి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి అక్కడ ఏం జరుగుతుందో ఈ నిజాలు మాకు తెలియాలి కదా. ఆధారాలతో మేము ప్రూవ్ చెయ్యాలి అనుకోండి, దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. తన కుమార్తెకు పెళ్లి చేశారు ఆయన, వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, ఇవాళ ఆస్తులు పాస్తులు ఉన్నాయి, అలాంటిది తక్కిన వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఆయన ఎలా చెప్పగలరు? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, గౌతమ బుద్ధుల వారి గురించి మనం రెఫర్ చెయ్యాలి. అంటే స్తోత్రపానము అంటారు. స్తోత్రపానము అంటే ఏంటి? మీకు నదీ ప్రవాహం, జీవితంలో మీరు ఎన్నో చెయ్యాలనుకుంటారు, మీకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు నెరవేరకపోవచ్చు. కానీ మీరు జీవితాన్ని ఆపేసుకుంటారా? ఈ నదీ ప్రవాహాన్ని మీరు ఆపాలి అనుకుంటారా?
కుదరదు కదా. ఏదో ఒక రకంగా ఈ స్తోత్రపానము అనేది జరుగుతూనే ఉంటుంది. గంగా నది అలా ప్రవహిస్తూనే ఉంటుంది కదా, అలాంటిదే జీవితము. కాబట్టి బుద్ధుడు ఏం చెప్తాడు, ఈ ప్రయాణములో నువ్వు వెళుతూ ఉండు, నువ్వు నాతో కలిసి వెళ్ళాలి అని అనుకోకు. నా జీవితము వేరు, నీ జీవితము వేరు. ఎందుకు ఈయన ఇలా అంటాడు? ఈయన ఒక రాకుమారుడు. ఈయన అంతఃపురములో ఎంతోమంది వేశ్యలు ఉండేవాళ్ళు, చక్కని అమ్మాయిలు ఉండేవాళ్ళు. సో ఈయన డిస్పోజల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద భవనాలు, బంగారముతో నిర్మించిన భవనాలు ఉండేవి. అలాంటి రాజభోగాన్ని అనుభవించి చీచి ఇదంతా నాకు అక్కరలేదు, సన్యాసమే ఉత్తమమైనదని చెప్పి ఈయన బయటికి వచ్చేసాడు. ఇవాళ నేను డైరెక్ట్గా సన్యాసంలోకి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, ఈయన ఒప్పుకోడు. అలా కాదు, నా మార్గము వేరు, మీ మార్గము వేరు, నాతో పాటు మీరు రాకండి. ఇంకా చెప్పాలి అంటే ఒక వ్యక్తి నేను సన్యాసంలోకి రావాలి, నాకు ఇనిషియేషన్ ఇవ్వండి అంటే ముందు నువ్వు ఆ శ్మశానానికి వెళ్ళు, శ్మశానంలో కూర్చో, అదే అంతిమ గమ్యము. అక్కడ 2 రోజుల పాటు గడుపు, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి, క్రైస్తవ కన్వర్షన్స్, వీళ్ళు డబ్బును చూపించి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఇది తప్పంటారా కాదంటారా? ఇప్పుడు ఎన్నో పునరాగమ సభలను చూసామండి. అక్కడ చర్చ్ కట్టిన ఫాదర్లు మళ్ళీ మేము హిందూ మతంలోకి వస్తామంటారు. ఎందుకు? ఆల్రెడీ అక్కడ చర్చ్ కట్టడానికి మిషనరీస్ నుంచి డబ్బు వస్తుంది. ఒక చర్చ్ కడతారు, 2 చర్చిలు కడతారు. తరువాత ఈ మిషనరీస్ వీళ్ళకి డబ్బులు ఇవ్వ. ఎందుకు? వీళ్ళు ఈ డబ్బుని ఏదో ఒక రకంగా అవినీతి మార్గంలో వాడుతున్నారు అని తెలిసి వాళ్ళు ఫండింగ్ ఆపేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఫండింగ్ని ఆపారో వెంటనే వాళ్ళు హిందూ మతంలోకి వస్తామో అంటారు. ఇక్కడ హిందూ మతమా క్రైస్తవ మతమా కాదండి, డబ్బు అనేదే మతం. డబ్బు ఎవరిస్తే అటువైపు మేము వెళ్ళిపోతామని వీళ్ళు మాట్లాడతారు. ప్రత్యేకంగా మేము చూసాం. అలాంటిది మీకు ఒక ఎజెండా అనేది లేనప్పుడు, మీకు మీ జీవితంలో ఏం కావాలని తెలియనప్పుడు నువ్వు ఇలాంటి మార్గంలోకి రాకు అని చెప్పి బుద్ధుల వారు చెప్పేవాడు. మరి అలాంటిది ఇషా ఫౌండేషన్ కాదు, ఎన్నో ఆశ్రమాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ వీళ్ళు ఆలయాలు, పూజలు, ధ్యానము, మెడిటేషన్, అలాగే సమాధి స్థితి ఇవన్నీ మాట్లాడుతూ ఈ పిల్లల్ని అందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళు కన్వర్ట్ అయిపోయాక వాళ్లకు తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద, ఇలా వివాహ బంధము మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్లను మీరు ఎంకరేజ్ చెయ్యాలా చెయ్యకూడదా? ఇషా ఫౌండేషన్లో ఇదే జరిగింది కదా. అక్కడ బుద్ధుడు వద్దమ్మా అని అన్నాడు, నా దారిలోకి రాకండి అన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు రండి, ఇదే కరెక్ట్ అయిన మార్గం అని చెప్తున్నారు. కానీ మీ కుటుంబం విషయంలో ఇది మీరు చెయ్యడం లేదు కదా. సో ఇలాంటి కాంట్రావర్సీస్ ఇషా ఫౌండేషన్లో, ఇలాంటి మిస్టరీస్ చాలా ఉన్నాయి. ఎంతోమంది అక్కడ మాయమైపోతారండి అంటారు. మొన్న ఒక ట్రైనర్ కూడా మరణించారు. ఇదంతా కూడా ఏంటి? ఇంకా చెప్పాలంటే జగ్గీ వాసుదేవ్ గారి భార్య, ఆవిడ మరణానికి సంబంధించిన కాంట్రావర్సీ కూడా ఇవాళ కూడా. వాళ్ళ నాన్నగారు ఏంటి, ఆయన తన కుమార్తె మరణించిందని తెలిసి ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చే ముందే వీళ్ళు ఏం చేశారు, దహన సంస్కరణ చేసేశారు. ఆయన వచ్చిన అసలు నా కుమార్తెకి ఏమైంది, ఎలా మరణించింది, మోరవర్ మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం మేము ఖననం చేస్తాం, దహనము చెయ్యము, మరి మీరు ఎలా చేశారు అంటే ఇవాళ వరకు దీనికి సరైన సమాధానం లేదు. ఆవిడ మహాసమాధిని పొందేరు, అందుకే నగలనంతా కూడా ఆవిడ తీసివేశారు అని చెప్పి జగ్గీ వాసుదేవ్ గారు చెప్తారు. కానీ ఇక్కడ మనము గమనించాల్సింది, ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళ ఇష్టానుసారము ఇలాగ ఇషా ఫౌండేషన్లో చేరిపోవడము, అక్కడే మేము ఉంటాము, మాకు ఇక్కడ చాలా బాగుందని అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేయగలరు? ప్రొఫెసర్ కామరాజ్ ఎంత అరిచి గోల పెట్టి ఏడ్చినా కూడా వాళ్ళు అక్కడ ఉండాలి అని అంటున్నప్పుడు ఎవరైనా ఏమైనా చెయ్యగలరా? మరి జగ్గీ వాసుదేవ్ గారికి సంబంధించిన ఈ కాంట్రవర్సీ ఇషా ఫౌండేషన్లో ఏం జరుగుతుంది? మీలో ఎంతోమంది రెగ్యులర్ బేసిస్లో వెళ్ళి వస్తూ ఉంటారు. మరి మీ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం మాట్లాడిన డైరెక్ట్గా మెడ్రాస్ హైకోర్టు మాట్లాడిన లేవనెత్తిన అంశాలు వీటినంతా మీరు కూడా గమనించారా? అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.